మొదలైంది. మరి కొన్ని గంటలు మాత్రమే ప్రచార పర్వం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా సమయం దొరికింది నేతలకు ప్రచారం చేసుకోవడానికి. సరే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ప్రచారం మరింత ఉధృతంగా సాగిందని చెప్పాలి. ఒక్కొక్కరు 2-3 రౌండ్లు వేశారు నియోజకవర్గాల్లో. ఇక మాటలు అంశానికి వస్తే గతంలో ఎప్పుడూ లేనటువంటి ప్రసంగాలు, సవాళ్ళు ఈసారి ఎన్నికల్లో నేతల నోట నుంచి విన్నాం. ఎందుకంటే అధికార ప్రతిపక్షాల మధ్య ఇప్పుడు జరిగేది ఎన్నికల అంశమే కాదు, ఇది ఒక యుద్ధంలా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి. ఎవరు గెలిస్తే ప్రతిపక్షం ఇంకా ఉండదు, ఇది మనకి చివరి అవకాశం అన్నట్లుగా పోటాపోటీగా ప్రచారాలు చేశారు. అయితే గెలుపు ధీమాలు కూడా ఆ రకంగానే వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నేతలు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. కొంతమంది వాస్తవాలు తెలిసినా పైకి చెప్పుకోలేని దుస్థితి, మదన పడుతున్నారు. ఏదైనా గెలాలి, ఓట్లు సాధించాలి, ఇది టార్గెట్. మరి ఈ నేపథ్యంలో కొంతమంది కండువాలు మార్చుకున్న వాళ్ళు, అసమ్మతి స్వరాలు వినిపించిన వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున దుమారాన్ని రేగుతున్నాయి. అంటే రాజకీయం అంటే ఈ రకంగానే ఉంటుందా అనుకునే విధంగా. సో ఎవరేమనుకుంటే మాకేంటి, మా స్టైల్లో మేము ముందుకు సాగుతాం, మాకు ఏం కావాలో సాధించుకుంటాం అనే తత్వం కొంతమంది ఉంటారు. కానీ సమాజంలో మనం ఉన్నప్పుడు ఒకరి మీద ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రతి నాయకుడు అడుగులు వేయాలి. పాలసీల పరంగా ఎవరు తిట్టుకున్నా, ఎవరు వాగ్దానం చేసుకున్నా, ఎవరు సవాళ్ళు చేసుకున్నా అది ఎవరికి ఇబ్బంది లేదు. కానీ టార్గెట్ పాలిటిక్స్, విచ్చలవిడితనం, లక్షలాది మంది చూస్తుండగా చేస్తున్న ప్రసంగాలు, మాట్లాడుతున్న అంశాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా గతంలో ఉన్నాయి కొద్దిగా, కానీ ఇప్పుడు శృతి మించినాయి. మరి చూద్దాం దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో. ఇదే ఇష్యూపై నేటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ జాయింట్ సెక్రటరీ, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే శాంతి ప్రసాద్ గారు, సింగళూరి జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక కాళ్ళపాలెం బుజ్జి గారు, రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే తిరునగరి జోష్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మనతో పాటుగా మరి కాసేపట్లో లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా శాంతి ప్రసాద్ గారు వెర్షన్ తీసుకుందాం. శాంతి ప్రసాద్ గారు నమస్తే సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు. ఓకే, శాంతి ప్రసాద్ గారు వినిపిస్తుందా? నాకు వినపడుతుంది, మీకు వినపడుతుందా? మాకు వినపడుతుంది. ఏంటంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, కొన్ని గంటల్లోనే ప్రచార పర్వం ముగియనుంది. ఎలా ఉంది మీ పార్టీ భవితవ్యం ఈసారి ఎలా ఉండబోతుంది అని చెప్పి మీ అంచనా? అధికారంలోకి రాబోతున్నాం, ఇంకందరూ మీకు సందేహాలు ఏమన్నాయా? ఉంటే ఏమన్నా చెప్పండి. నాకేం సందేహాలు లేవండి, మీ అభిప్రాయం తెలుసుకుందామనే పిలిచాను. మా అభిప్రాయం ప్రకారం అధికారంలో మేము రాబోతున్నాం అఖండ మెజార్టీతో. నూతన ప్రభుత్వాన్ని కూటమి పార్టీలు స్థాపించబోతున్నాయి. అంటే కూటమిలో ఎటువంటి ఇబ్బందులు లేవా? అవేమి కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోరా ఓటర్లో? అసలు ఆ దిశగా ఆలోచించే స్థాయిలో ఓటర్లు లేరు. ఎక్కడికెక్కడ కూటమి అభ్యర్థులను ఏ రకంగా గెలిపించాలన్న ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు దానికి కార్యాచరణ రేపు 13వ తారీఖు నాడు పోలింగ్ రోజు నాడు చూపిస్తారు. దాని గురించి మాకు ఎటువంటి ఆలోచన లేదు. ఓకే, శాంతి ప్రసాద్ గారు, కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాటలు జెండా మారిన తర్వాత మరి వాళ్ళ ఆవేదన ఏంటో, మరి రాలేదని అక్కసో లేకపోతే ఏదో ఒకటి చేయాలని తపనో అర్థం కాదు. కానీ పోతున మహేష్ గారు మీకు బాగా తెలిసిన వ్యక్తి, మీ ప్రాంతవాసే. ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భం ఒకటి. అలాగే మహాసేన రాజేష్ గారు జనసేనని మేము ఓడిస్తాము అని చెప్పి ఆయన శపథం పొందుతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు లేఖ హస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించారు. వీళ్ళందరికీ కూడా నిన్న వెస్ట్లోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం, అలాగే వంగవీటి రాధా గారు మాట్లాడారు.
సో ఇది మీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాలు. సో అవన్నీ కూడా ఓట్ల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా? చూపిస్తాయని వాళ్ళు భ్రమపడుతున్నారు, ఆశపడుతున్నారు. 13వ తారీఖు చాలా నిరాశపడతారు. నిజంగా వాళ్ళంత పెద్ద పోటీగాళ్ళు సమర్థులైతే ఎక్కడో కాకర్లా ఒకడు పిఠాపురంలో కూర్చొని, ఒకడు పి గన్నవరంలో కూర్చొని, ఇంకొకడు విజయవాడ వెస్ట్లో కూర్చొని ఏం పీకుతారో పీకమనండి. పీకి చూపించమనండి. ఓకే, ఓపెన్ గా ఛాలెంజ్ చూస్తున్నాం కదా. ఒకడు పి గన్నవరంలో కూర్చోమనండి, ఒకడినేమో పిఠాపురంలో కూర్చోమనండి, ఇంకొకటి వచ్చి వెస్ట్ లో కూర్చొని విజయవాడలో. మీరు పీకేదంటే వచ్చి పీకండి రబ్బాయి. ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్? యాదవ్లో మాటలు ఎవడంటారు సార్? ఇంతకన్నా వాళ్ళ గురించి చెప్పడం అంటే మా స్థాయి తగ్గించుకోవడం. ఓకే, మిగతా ప్యానలిస్టులు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా నేను వినిపిస్తాను. వెంకటరెడ్డి గారి వెర్షన్ తీసుకుందాం. అధికార ఆతృతలో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు జూన్ 4 అని ఉరకలు వేస్తున్నారు, అయినా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తారు.